ఏంటి ఇద్దరి మధ్య ఒక రేస్ నడుస్తుంది. ఏది ప్రతిపక్షం నేనంటే నేనని ఇవాళ షర్మిల హైకోర్టుకు కూడా వెళ్ళారు, నాకు ఇవ్వాల్సిందే ప్రతిపక్ష హోదా అని. అది మరీ జోక్ అన్నమాట. ఏది అసలు అతను జగన్మోహన్ రెడ్డి జోకర్గా ఎలా మారాడు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. మొన్న స్పీకర్ గారికి లెటర్ రాశారు. స్పీకర్ గారికి రాసిన లెటర్ని అయ్యన్న గారు కూడా నిన్న చదివి వినిపించిన పరిస్థితి. ఎలా అపహాస్య పాలవుతున్నాడు, నవ్వుల పాలవుతున్నాడు. అసలు ప్రధాన ప్రతిపక్ష హోదా ప్రజలిచ్చే హోదా అది. ఇవాళ ప్రజలు నిన్ను 11 స్థానాలకే పరిమితం చేసినప్పుడు నువ్వు ఇంకా దాని గురించి ఎందుకు ఇంత పదే పదే లేఖలు రాయటం? అసలు లిటిగేషన్ వేయటం ఏంటి, అక్కడ రిట్ పిటిషన్ వేయటం మనం ఇంతవరకు చూడలేదు. దేశంలో ఇప్పుడు ఊరంతా ఒక దారి అయితే ఉలిపి కట్టదో దారి అన్నట్టుగా ఎవరన్నా ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం ఇలా రిట్ వేసినటువంటి నాయకుడిని కానీ పార్టీని కానీ తొలిసారి చూస్తున్నాం అన్నమాట. ఇవాళ మీరు ప్రతిపక్ష హోదా లేకపోతే వెళ్ళరా అసెంబ్లీకి, మాట్లాడరా, జనం తరపున మాట్లాడరా? ఈరోజు షర్మిల వరద ప్రాంతాల్లో పర్యటిస్తానంటోంది. ఏది అక్కడ భారీ వర్షాల్లో రైతులకు నష్టపోయిన దాంట్లో, అంటే అన్న పాత్ర తను పోషించడానికి అవి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ జనానికి దూరమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఏదైనా భయపడుతున్నాడా? అసెంబ్లీకి వెళ్ళటానికి భయపడుతున్నాడా? జనంలో ఉండటానికి భయపడుతున్నాడా? అర్థం కావట్లా. 3 రోజులు ఢిల్లీలో మకాం దేనికోసం? ఆయన అక్కడేదో అయిపోతుందనే పిక్చర్ ఇస్తున్నారు, కానీ ఇక్కడ ఏపీకి అంత బాగుందని కదా ఫినిష్ చేయమని, కంప్లీట్ చేయమని ఇట్లా వస్తున్నాయి. గమ్మత్తు ఏంటంటే మీరన్న గమ్మత్తు, ఢిల్లీలో జగన్ ఉంటాడు, ఇక్కడేం ఫైళ్లు తగలబెడతారు. ఏది ఫైళ్లు తగలబెట్టే పనిలో ఫైళ్లు తగలబెడుతున్నారు. అక్కడేమో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఢిల్లీ వెళ్ళడంలో కూడా కుట్రకోణం కనపడుతుంది. ఏంటి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఇది కేవలం ముసుగు మాత్రమే. ఏది లా అండ్ ఆర్డరు, ఈ శాంతి భద్రతలు, ఇది కేవలం వంకే తప్ప అతను ఢిల్లీ పర్యటనలో ఉద్దేశం, హిడెన్ ఎజెండా వేరుగా ఉంది. తన బలం తగ్గలేదు. 11 మంది రాజ్యసభలో నాకు ఉన్నారు, నేను ఇంకా బలంగా ఉన్నాను అని బీజేపీ దగ్గర, అక్కడ పెద్దల దగ్గర ముద్ర ఎంచుకోవటం కోసమా? అమిత్ షాతో విజయసాయి రెడ్డి